ఇప్పుడు గౌరవనీయులైన డాక్టర్ ఏ వీణా గారు, హెమటో ఆంకాలజిస్ట్, రెయిన్బో హాస్పిటల్, విజయవాడ, తమ సందేశాన్ని మనకు అందిస్తారు. హలో, అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన విజయవాడ హిమోఫీలియా చాప్టర్లో భాగం కావడానికి, ఈరోజు సెలబ్రేషన్స్ హిమోఫీలియా డే ఏప్రిల్ 17th జరిగే సెలబ్రేషన్స్లో భాగంగా ఉండడానికి డాక్టర్ ప్రసాద్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇవాళ మనము ఏం జరుపుకుంటున్నామో తెలుసు కదా అందరికీ, హీమోఫీలియా డే అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ప్రతి సంవత్సరం ఇది హీమోఫీలియా డేలో మీరు అందరూ కూడా చక్కగా వచ్చి ఇలాగా తెలుసుకోవడానికి, ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉండడానికి ఎంతో మోటివేటెడ్గా ఉన్నారు అంటే అందరికంటే ముందు మీ అందరికీ కూడా చప్పట్లు కొట్టాలి. మీ కుటుంబాలకు కానీ పిల్లలకు కానీ అన్నిటికంటే ముందు ఈ హీమోఫీలియా చాప్టర్ని ముందుకు నడిపిస్తున్న ప్రసాద్ సార్ కానీ, మెయిన్గా జమీర్ గారు కానీ, రోహిత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మెయిన్ పర్సన్స్. ఇంకా నాకు పేర్లు తెలీదు, చాలామంది హీమోఫీలియా వాళ్ళే ఈ సొసైటీని ముందుకు నడిపిస్తున్నారు. అది మనకి మెయిన్ ఎగ్జాంపుల్. ఇలాగా మామూలుగా మనని నేను పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ అండి. పిల్లలకి ఇలా బ్లడ్ ప్రాబ్లమ్స్ వస్తే చూస్తూ ఉంటాము. మెయిన్గా నన్ను పేరెంట్స్ అడిగే క్వశ్చన్, హీమోఫీలియా కానీ ఇలాంటి బ్లడ్ డిజార్డర్స్ కానీ వస్తే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? నేను ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేదు, మీరు చూస్తున్నారు. ఈ హీమోఫీలియా సొసైటీ అని ముందుకు నడిచేదే ఈ హీమోఫీలియా వాళ్ళు వాటంతట వాళ్ళు ఇండిపెండెంట్గా నడిపిస్తున్నారు. అంటే నార్మల్ లైఫ్, నియర్ నార్మల్ లైఫ్ ఆల్మోస్ట్ పాసిబుల్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మలేరియా, టైఫాయిడ్ ఎలా అయితే ఉంటుందో దానికి ట్రీట్మెంట్ ఇస్తాము, వెంటనే తగ్గిపోతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ బీపీ కానీ షుగర్ కానీ కొంచెం లేట్గా వస్తాయి, కానీ అవి మనతోనే ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటాం కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే హీమోఫీలియా కూడా, కాకపోతే ఏంటంటే పుట్టుకతోనే వస్తుంది. ఇది కొంచెం ముందు నుంచే అది మనతోనే ఉంటుంది కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది మనం కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంకా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటుంది. అలాగే ఈ హీమోఫీలియా కూడా చాలా కష్టాలు వస్తాయి, బ్లీడింగ్ వస్తుంది, ఫ్యాక్టర్స్ దొరకవు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, పేరెంట్స్కి కంట్రోల్ అవ్వదు బ్లీడింగ్. ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఎదుర్కొనే ఏమంటారు ఆబ్స్టికల్స్ అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా దాటుకుని మనం ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి ఇక్కడ మనకి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేబీ ఒక 10-15 years బ్యాక్ సార్కి తెలుసు నాకంటే బాగా, హీమోఫీలియా అంటే ఒక నొప్పి, డిసెబిలిటీ, డిప్రెషన్, అసలు ఇంకేం లేదు, సఫరింగ్ తప్ప ఇంకేం లేదు. వాపులతో వస్తారు, బ్లీడింగ్, ఎంతసేపు హాస్పిటల్తోనే చుట్టూ తిరగాలి, లేకపోతే సూదులు గుచ్చించుకుంటూ ఇంజెక్షన్స్ తిరగాలి అన్న దీంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 20 years తర్వాత సైన్స్ ఎలా అయితే ఇవాల్వ్ అవుతుందో, మనకి అప్పట్లో మనకి ట్రీట్మెంట్ చేసే వాళ్ళకు కూడా చాలా తక్కువ మందికి నాలెడ్జ్ ఉండేది. బట్ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్, అసలు పేరెంట్స్ వాళ్ళ కుటుంబాలు పిల్లలే అవేర్నెస్ తెచ్చుకుని ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి, ఏ సిమ్టమ్ వస్తే ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, వెయిట్ చేయకూడదు అన్నది మనంతట మనమే తెలుసుకుని వెంటనే ఎక్కడ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లేకపోతే ఏ ఏరియాలో ఉంటాయి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నదంతా మనం అంత అవేర్నెస్ తెచ్చుకున్నాము అంటే ఎంత ఇవాల్వ్ అయిందో సైన్స్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇదివరకు ఓన్లీ బ్లడ్ ప్రోడక్ట్స్ ఉండేవి, ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఫ్యాక్టర్స్ తర్వాత ఇంకా ఇవాల్వ్ అయిపోతున్నాం. ఏంటి అంటే మనకి కొన్ని మ్యాజికల్ డ్రగ్స్ వచ్చినాయి. ఏంటి అంటే హెమ్లిబ్రా, ఎంసిజుమాబ్, ఇవన్నీ మీరు వింటానే ఉండుంటారు. చాలా ఎక్సలెంట్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. కానీ మనకి ఏంటంటే చాలామందికి అది అందుబాటులో ఉండకపోవచ్చు, కాస్ట్ వల్ల కానీ లేకపోతే ఇతరత్ర రీజన్స్ వల్ల. బట్ ఎలాగైతే అవి మన ముందుకి ఇంకా డెవలప్ అవుతున్నాయో, రీసెంట్గా కూడా ఇండియాలో ట్రయల్ జరిగింది. విదేశాల్లో ఇచ్చినంత డోసు మనం ఇవ్వలేము, ఎందుకంటే మనకి కాస్ట్ ప్రకారం కానీ లేకపోతే ఆ ఇంజెక్షన్ అవైలబిలిటీ కానీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండియాలో ట్రయల్స్ ఏం చేస్తున్నారు అంటే, తక్కువ డోస్ ఇచ్చుకుంటూ క్యూర్ చేయగలమా, మనకి మెయిన్గా
4 కావాలి హీమోఫీలియాలో. బ్లీడింగ్ 0 అయిపోవాలి. సెకండ్ థింగ్, మన లైఫ్ కంఫర్టబుల్గా ఉండాలి. ఊరికే ఇంజెక్షన్స్ ఏమంటారు నరాల్లో కాకుండా సబ్క్యూటేనియస్గా ఇచ్చుకుంటూ, తర్వాత థర్డ్ థింగ్ ఇన్హిబిటర్స్ అన్నవి లేకుండా, తర్వాత కొంచెం లైఫ్ డిసెబిలిటీ ఫ్రీగా ఇండిపెండెంట్గా ఉంటే సరిపోతాయి. సో ఇవన్నీ వచ్చే డ్రగ్స్, ఇవన్నీ ట్రీట్ చేసే డ్రగ్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. కానీ అవి ఇంకా మేబీ ఇంకో 5-6 ఇయర్స్లో ఇంకా అవైలబిలిటీలోకి వస్తాయి. కాస్ట్ కూడా ఫీజిబుల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కింద కూడా ఇప్పటికే ఉన్నాయి, వస్తాయి. సో ఇవన్నీ మనము కొంతమందికి ఆల్రెడీ తీసుకుని ఉంటారు, తీసుకోని వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ మనం తీసుకోగలగాలి అంటే మనం మెయిన్గా ఎలా ఉండాలంటే పాజిటివ్గా, మనకి ఎన్ని హర్డల్స్ వచ్చినా కానీ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫినెట్గా మీ అందరికీ నాకంటే కూడా ఎక్కువ తెలుస్తుంది. నొప్పి వస్తే ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అన్నది తెలుస్తుంది. కానీ మీ చేతిలో ఉన్నది మాత్రం ఎక్సర్సైజ్ అనేది ఫిజియోథెరపిస్ట్ ప్రకారం చేసుకుంటూ ఉంటే మనకేంటంటే ఆ మజిల్ అన్నది వేస్టింగ్ అవ్వకుండా, జాయింట్ అన్నది డ్యామేజ్ కాకుండా ఉంటే మనం ఫ్యూచర్లో వచ్చే థెరపీస్ ఇంకా ఏమన్నా పర్మనెంట్ క్యూర్ రావచ్చు. అదే మనం హోప్ చేస్తున్నాం కూడా. జీన్ థెరపీ అని ఎప్పటి నుంచో ట్రయల్స్లో ఉంది, డెఫినెట్గా వస్తుంది. అది వచ్చినప్పుడు మనం అది తీసుకోగలగాలి అంటే మనం జాయింట్స్ అవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. కాబట్టి మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ అనేది మన మైండ్లో పెట్టుకోవాలి. అది కనుక ఉంటే మనకి యాన్యువల్గా బ్లీడ్ రేట్స్ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హీమోఫీలియా కాకుండా ఎస్పెషలీ ఇవాళ థీమ్ ఏంటి అంటే మనకి ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్. మనం ఎక్కువగా చూసేది హీమోఫీలియా, కానీ చాలా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి. హీమోఫీలియా ఏ, హీమోఫీలియా బి, అది మీకు తెలుసు. ఫ్యాక్టర్ 8 తక్కువ ఉంటే హీమోఫీలియా ఏ అంటాము, ఫ్యాక్టర్ 9 తక్కువ ఉంటే హీమోఫీలియా బి అంటాం. ఇంకా వేరేవి కూడా తక్కువ మోతాదులో చూస్తాం. ఈ రక్తము గడ్డ కట్టకుండా ఉండే ప్రాబ్లమ్స్ని హీమోఫీలియా సి ఉంటుంది, పారాహీమోఫీలియా అని ఉంటుంది. ఇంకా ఎక్కువగా చూసేది ఏంటంటే వాన్ విల్లీబ్రాన్స్ డిజీజ్ ఉంటుంది. ఇంకా ప్లేట్లెట్ ఫంక్షన్ డిజార్డర్స్ ఉంటాయి. ఇవన్నిటికి కూడా ఇప్పుడు చక్కగా మనకి నాలెడ్జ్ వచ్చింది, ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఊరికే నేను ఏదో మాట చెప్పేయట్లేదు, ధైర్యంగా ఉండాలి అన్న మాట నేను చెప్పడం ఈజీయే. కానీ ఫేస్ చేసే పేరెంట్స్కి కానీ కిడ్స్కి కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది ముందు ఇలాంటి ఎగ్జాంపుల్స్ లైవ్గా చూస్తుంటే మనకే ధైర్యంగా ఉంటుంది. ఓకే ఇలా ఉంటుందా, ఓకే అని మనం ముందుకు వెళ్ళొచ్చు. సో అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ముందు ఎస్పెషల్లీ మన విజయవాడ హిమోఫీలియా చాప్టర్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఒక కమ్యూనిటీగా ఎప్పటికప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా, కానీ మనం ఇంకా తెలుసుకుంటే ఏమన్నా కొత్త మోడాలిటీస్, కొత్త ట్రీట్మెంట్స్ వస్తే వాటికి మనం అప్డేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంకా కొత్తగా డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండొచ్చు మీరు. కాబట్టి ఒక కమ్యూనిటీ లాగా ఉండి ఇవన్నీ కూడా ఎప్పుడు ఫాలో అవుతే, ప్లస్ మెయిన్ హీమోఫీలియాకి ఎప్పుడు కూడా కాంప్రహెన్సివ్ కేర్ అనేది ఉండాలి. అంటే ఒక హిమటాలజిస్ట్, ఒక ఆర్థోపెడిషియన్, ల్యాబ్ స్పెషలిస్ట్, ప్లస్ డెంటిస్ట్, ఎస్పెషలీ ఆడపిల్లలకి బ్లీడింగ్ వస్తే, బ్లీడింగ్ ఎక్కువైతే ఎస్పెషలీ వాన్ విల్లీబ్రాన్స్ కానీ వాళ్ళకి గైనకాలజిస్ట్, రేపు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన ఫీటల్ మెడిసిన్, ఇదంతా కూడా ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వర్క్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఇదంతా కూడా మన చాప్టర్ని, మన విజయవాడ చాప్టర్ని ఇంకా ఇలాగే డెవలప్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. మీ విలువైన సందేశంతో మాలో ధైర్యాన్ని నింపినందుకు. మీరు ఇచ్చిన ధైర్యంతో మేమందరం ముందుకు సాగుతామని కోరుకుంటున్నాం. డాక్టర్ వేణ గారికి మన సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుదాము పెద్ద క్లాస్తో. ఎందుకంటే తెలుగులో చక్కటి భాషలో మన ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్పారు. మనందరి తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ గారు